మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కాళ్ళు పట్టుకుంటాను మహాప్రభు కాపాడండి. ఈ డైలాగ్ ఎవరిదో కాదు, వైసీపీ నేతలు అందరిది కూడా ఈ డైలాగే. మెజారిటీ సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని ఒక వికృతానికి, ఒక అరాచకానికి పాల్పడ్డ వైసీపీ నేతలు కూడా, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కూడా ఆల్మోస్ట్ ఈరోజు చూస్తే ఈరోజు శ్రీరెడ్డి మొదలుకొని ఎమ్మెల్యేల వరకు కూడా ఇదే బాట పడుతూ ఉన్నారు. అవకాశం వస్తే చంద్రబాబు నాయుడు కాళ్ళు, పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుంటామంటూ కూడా బతిలాడుతున్నారు. సరే, సోషల్ మీడియా యాక్టివిస్టులు అలా బతిలాడితేనో లేకపోతే రాయవారులు పంపితేనో ఒక ఎత్తు అనుకోవచ్చు. కానీ ఈరోజు చూస్తే సాక్షాత్తు కొడాలి నాని లాంటి వాళ్ళు టీడీపీ నేతలతో రాయవారం నడిపిస్తూ ఉన్నారు. తనను అరెస్ట్ చేయొద్దు మహాప్రభు అంటూ కూడా తన అనారోగ్య కారణాలు కూడా సాగ్గా చూపిస్తూ ఈ రోజున తన అన్న మాటలను అవసరమైతే వెనక్కి తీసుకుంటాను, తన అవసరమైతే క్షమాపణ కూడా చెప్తాను అంటూ కూడా కొంతమంది తనకు పరిచయం ఉన్న టీడీపీ నేతలతో అటు లోకేష్ దగ్గరకు, అటు చంద్రబాబు నాయుడు దగ్గరకు ఒక రాయబారం నడిపిస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. అయితే కాళ్ళు పట్టుకుంటాను క్షమించండి అడిగిన చంద్రబాబు నాయుడు బూట్ పాలిష్ చేస్తానంటూ కూడా ఆ మాట వెనక్కి తీసుకున్న ఈరోజు కొడాలి నాని అంత ఈజీగా క్షమాపణ ఇవ్వడానికి అటు టీడీపీ అధినేత సిద్ధంగా ఉన్నా, లోకేష్ సిద్ధంగా ఉన్నా, పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నా, వాళ్ళ పార్టీ క్యాడర్ మాత్రం సిద్ధంగా లేదు. ఎందుకంటే కొడాలి నాని చేసిన పాపాలు లెక్కేసుకుంటూ వెళ్తే సిస్పళ్ళు లాంటి వాళ్ళు సరిపోరు. ఈరోజు ఆ స్థాయిలో తన నోటికి పని చెప్పి, ఆ స్థాయిలో నిజంగానే రాష్ట్రంలో ఒక కొడాలి నాని అనే పేరు ఎత్తితేనే ఉలికిపడే పరిస్థితి జనం కూడా, కామన్ మ్యాన్ కానీ చిన్నపిల్లలు కూడా. ఒక బూతులు మంత్రి అన్న ఒక ట్యాగ్ మాత్రం ఆయనకి లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. వైఎస్ఆర్సీపీ ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉంటారో, కొడాలి నాని ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉంటారో, కొడాలి నానిని చూడడంతోనే వైసీపీ గుర్తుకొస్తుంది, జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తారు. ఒక బూతులు మంత్రి అనే ట్యాగ్ కూడా అన్ని రోజులు ఉంటుంది. అలా తన మీద తానే ఒక అసహ్యకరమైన ముద్ర వేసుకున్నారు. యాక్చువల్గా మనం చూస్తే చిన్నపిల్లలు అనుకోండి, ఏదన్నా అల్లచిల్లర పనులు చేసి అట్లా చేస్తే వాళ్ళ పేరెంట్స్, టీచర్స్ దారిలో పెట్టే ప్రయత్నం చేస్తారు. సో ఒక ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళే సమాజాన్ని తాము పెరుగుతున్న విధానాన్ని చూసిన తర్వాత వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. మ్యాక్సిమం మంచిని తీసుకోవడానికే ట్రై చేస్తారు. మనం చేసిన తప్పు, చిన్నతనంలో చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు అని కూడా రియలైజ్ అవుతూ ఉంటారు. కానీ వేరేస్ కొడాలి నాని ఆల్మోస్ట్ ఆయనకి మంత్రి అయ్యే నాటికే 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చి ఉంటాయి. అయినా సరే పదే పదే అదే తప్పులు చేస్తూ వచ్చారు ఆయన. ఇది పాపమని కూడా ఆయన చేసిన పాపాలను కూడా అంతకన్నా పెద్ద పదవాళ్ళు ఉంటే ఇక్కడ వాడుకోవాలి. ఆ స్థాయిలో వెనక ముందు ఆలోచన చేయకుండా ఒక అసహ్యకరమైన విధానంలో ఆయన వ్యవహరించిన తీరు ఈరోజు నిజంగానే ఆయన వెంటాడుతుంది. ఆ పాపం అంతా కూడా ఎక్కువ రోజు లేదు. ఇది మనకి యాక్చువల్గా ఇది కలికాలం. ఎప్పుడు ఏదైతే ఇష్యూ చేస్తే, ఏదన్నా మనం తప్పు చేస్తే ఆ తప్పుకు అప్పుడే శిక్ష పడాలని చెప్తూ ఉంటారు చాలామంది. శిక్ష పడుతుందని కూడా చెప్తూ ఉంటారు. ఈరోజు అది కర్మ ఫలితం అంటాం, అదే నిజమవుతూ ఉంది వీళ్ళ విషయంలో, ఎస్పెషల్లీ కొడాలి నాని విషయంలో. కొడాలి నాని మీద ఈ రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 5 నెలలుగా వస్తుంది. స్టార్టింగ్లో కొడాలి నాని మీద కేసులు పడతాయనో, ఆయన్ని తీసి లోపలేయడం ఖాయమనో ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ 5 ఏళ్లుగా ప్రభుత్వం వెయిట్ అండ్ సీ పాలసీలో ఉంది. కొడాలి నాని మీద అంత స్ట్రాంగ్ కేసు ఏముందా అని సెర్చ్ చేసే పనిలో టీడీపీ అభిమానులు కూడా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు కొడాలి నాని మీద ఎక్కడో వైజాగ్లో ఉన్న ఒక టీడీపీ కార్యకర్తకి, మహిళా కార్యకర్త, అది కూడా తన భాషని భరించలేకపోయింది నేను అంటూ కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు కేవలం ఒక్క కేసే. దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఇంకొక కేసు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక వర్మ కావచ్చు, ఒక పోసాని కృష్ణమురళి కావచ్చు, ఒక కేసు నుంచి ఆయన బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద ఇంకో 4 చోట్ల కేసులు పడుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. సో అలా మనం చూసుకున్నట్లయితే ఈ రోజున కొడాలి నాని ఆ స్థాయిలో రెచ్చిపోయిన విధానం ఏదైతే ఉందో, ఈరోజు ఆయన వెంట ఒక్కరు కూడా లేరు. కనీసం తన ఆ స్థాయిలో ప్రమోట్ చేస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ఒక పావులాగా ఎవరైతే కమ్మ కమ్యూనిటీ నుంచి రిప్రజెంట్ చేస్తూ వచ్చారో కొడాలి నాని, అదే కమ్మ కమ్యూనిటీకి చెందిన చంద్రబాబు నాయుడిని, లోకేష్ని తిడటానికి కొడాలి నానిని ఉపయోగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కొడాలి నాని వాయిస్కి పొద్దున ఎక్కువ, కొడాలి నాని మాట్లాడితే జనం కూడా వింటారు కాబట్టి. ఇదే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు వైఎస్ఆర్సీపీలో చాలామంది ఉన్నారు. ఒక తలసిల రఘురాం కావచ్చు, ఒక వసంత కృష్ణప్రసాద్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నా జగన్మోహన్ రెడ్డి కొడాలి నానిని వాడినంతగా ఎవరిని వాడలేదు. ఆ విషయం అన్నా ఆయనకు జ్ఞానం వచ్చి ఉండాలి, ఆ విషయంలో అన్నా రియలైజ్ అయ్యి ఉండాలి. కానీ తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టుగా కూడా ఆయన వ్యవహరించి ఈరోజు మొత్తం అంతా కూడా బూడిదైన తర్వాత దాంట్లో ఎముకలు ఏరుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు చూసినట్లయితే కొడాలి నాని ఒక సామాన్య కార్యకర్తగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆయన, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే. అక్కడి నుంచి ఎన్టీఆర్ ఫ్యామిలీకి, హరికృష్ణ ఫ్యామిలీకి ఆయన దగ్గర కావడం జరిగింది. ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు పెరిగే క్రమంలో ఆయనకి చాలా చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు ఆయన, అది అందరికీ తెలుసు చాలామందికి. సో అక్కడి నుంచే బికాజ్ ఆఫ్ హరికృష్ణ ఫ్యామిలీ కారణంగానే కొడాలి నానికి గుడివాడ సీట్ రావడం జరిగింది. అక్కడ రావు వెంకటేశ్వర లాంటి సీనియర్ మోస్ట్లు ఉన్న, పిన్నమనేని ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి
కేవలం జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడనో, హరికృష్ణ చెప్పాడనో చంద్రబాబు నాయుడు ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది 2004లో. సో అక్కడి నుంచి గుడివాడ అంటే నిజంగానే ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఒక స్ట్రాంగ్ బేస్ అది. అటు ఎన్టీఆర్ కానీ, ఇటు హరికృష్ణ కానీ అలా ఒక స్ట్రాంగ్ బేస్. అలాంటి గుడివాడ టికెట్ ఇవ్వడమే ఒక గొప్ప. అక్కడి నుంచి కొడాలి నాని గెలవడం జరిగింది. అది కూడా టీడీపీ వల్లే టీడీపీ నుంచి పోటీ చేయడం వల్లే గెలిచారు ఆయన. ఇంకో పార్టీ అయితే గెలిచేవాడు కూడా కాదు గుడివాడ నుంచి. అలా గెలిచిన తర్వాత 2009లో మరొకసారి అదే టికెట్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు. 2009లో కూడా గెలిచారు ఆయన. గెలిచిన తర్వాత కొద్ది రోజులకే అటు వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి ఆయన చనిపోవడం హెలికాప్టర్ ప్రమాదంలో. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో 2014 ఎన్నికల కంటే ముందు ఆయన పార్టీని వీడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళే ప్రయత్నం అయితే జరిగింది. సో వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి కూడా ఆయన తన నోటికి పదం చెప్తూ వచ్చారు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని ఒక మురికి మాటలతో, ఒక మురికి పదజాలంతో ఎన్నోసార్లు టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. మరొకసారి 14లో ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. 14లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది, టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ కూడా కొడాలి నాని అదే పదజాలంతో అసెంబ్లీ వేదికగా, అది అసెంబ్లీనా అది బయట, మనం మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, చట్టాలు చేసే మనమే, ప్రజలకు ప్రతినిధిగా ఉన్న మనమే ఇంత అసహ్యకరమైన పదాలు ఎలా వాడాలి అసెంబ్లీలో అన్న జ్ఞానం లేకుండా ఆయన ఎన్నోసార్లు ఎంతో అసహ్యకరమైన పదాలను అయితే ఉపయోగించేవాళ్ళు. అలా అసెంబ్లీ నుంచి కొన్నిసార్లు సస్పెండ్ అయిన సందర్భం కూడా ఉంది. ఇక ఒక మాటలో చెప్పాలి అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ కొడాలి నానిని కంట్రోల్ చేయలేకపోయింది ఆ రోజున. అలా తమకు ఒక కొరకరాని కొయ్యగా మారిన కొడాలి నానిని ఎలాగైనా టార్గెట్ చేయాలి, ఆయన ఎలాగైనా గుడివాడ నుంచి ఓడించాలని చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆలోచన చేశారు. అందుకనే ఎప్పుడు కూడా గుడివాడలో చంద్రబాబు నాయుడు చాలా ప్రయోగాలు చేస్తూ వచ్చారు కూడా కొడాలి నాని పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయిన తర్వాత. అలాగే ఆ రోజు చూస్తే అదే రా వెంకటేశ్వరని, అదే పెన్నమనేని ఫ్యామిలీ వీళ్ళందరినీ కన్విన్స్ చేసి, ఎవరైతే నెహ్రూ చనిపోయిన తర్వాత, ఆయన నెహ్రూ బతికున్నప్పుడే పార్టీలోకి రావడం జరిగింది 14 తర్వాత దేవినేని నెహ్రూ. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకుని దగ్గరికి తీసుకునే ప్రయత్నం జరిగింది చంద్రబాబు నాయుడు. ఆయనకి దేవినేని అవినాష్కి పార్టీలో తెలుగు యూత్ అధ్యక్ష బాధ్యతలు కూడా ఇచ్చారు. చాలా ప్యాంపర్ చేసే ప్రయత్నం చేశారు. అలాంటి అవినాష్కు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయనకి ఎంత స్టామినా ఉంది అని కూడా చూడకుండా కొడాలి నాని మీద ఒక టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది పోటీ చేయడానికి. ఎక్కడ గుడివాడలో 2019 ఎన్నికల్లో. అదే అవినాష్ ఆ రోజు కొడాలి నానితో టైఅప్ అయ్యారు. ముందుగానే ఒక అండర్స్టాండింగ్ వచ్చారని చర్చ కూడా జరిగింది అప్పట్లో. దాని కొడాలి నాని మీద ఆ రోజు అవినాష్ ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన కొద్ది రోజులకే కొడాలి నానితో పాటు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పంచం చేరాడు ఆయన. సో అటు కొడాలి నాని వెళ్ళిపోయారు, ఆయనకి నమ్మి అవినాష్కు టికెట్ ఇస్తే ఆయన కూడా వెళ్ళిపోయి ఉన్నారు. ఇక కొడాలి నాని తనతో పాటు వంశీ లాంటి వాళ్ళని కూడా తీసుకెళ్లారు గెలిచిన తర్వాత. ఇదే వంశీ, ఇదే అవినాష్ వెనక ముందు ఆలోచన లేకుండా, జగన్మోహన్ రెడ్డి పేరెత్తే వెనక ముందు ఆలోచన లేకుండా ఎలాగైతే కొడాలి నాని రెచ్చిపోతారో, కొడాలి నాని పేరెత్తితే వెనక ముందు ఆలోచన లేకుండా ఇటు అవినాష్ కానీ ఇటు వంశీ కానీ అంతే రెచ్చిపోయేవాళ్ళు. సో ఇక వీళ్ళు పార్టీలో నుంచి వెళ్ళిన తర్వాత, టీడీపీలో నుంచి వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఇక చంద్రబాబుని టార్గెట్ చేయడం, టార్గెట్ చంద్రబాబు నాయుడు, టార్గెట్ లోకేష్, టార్గెట్ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ, అదేవిధంగా టార్గెట్ పవన్ కళ్యాణ్ అనే అంశాన్ని నిజంగానే వాళ్ళు అదొక టార్గెట్గా పెట్టుకున్నారు. మనం చూసినట్లయితే కొడాలి నానికి మంత్రి పదవి కూడా దక్కింది. సివిల్ సప్లైస్ శాఖ మంత్రి అయ్యారు ఆయన. పార్టీ అధికారంలోకి వచ్చింది 151 సీట్లతో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, తాను 4వ ఎమ్మెల్యే అయి ఉన్నారు. అదేవిధంగా మంత్రి పదవి కూడా దక్కింది ఫస్ట్ క్యాబినెట్లోనే. ఇక కొడాలి నానికి అడ్డు ఆపు లేకుండా పోయింది. ఆ స్థాయిలో ఆయన రెచ్చిపోయాడు. ఏకంగా ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు పేరెత్తేనే అంత అసహ్యకరంగా ఆయన మాట్లాడేవాళ్ళు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఎవరిని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదు, అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ. ఇదే రోజని ఇదే కొడాలి నానిని చంద్రబాబు నాయుడిని ఎంత ఎక్కువగా తిడితే వాళ్ళకి అంత క్రెడిట్స్ పడుతూ ఉండేవి, క్రెడిట్ స్కోర్ అవుతూ ఉండేది. అదొక టాస్క్ ఉండేది. మనం చూసాం చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి మనం. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకున్నారు. యాక్చువల్గా సభ్యత్వ నమోదు పార్టీ కార్యక్రమం కాకుంటే మంత్రులుగా ఉన్నారు ప్రభుత్వం వైపు నుంచి కాబట్టి వాళ్ళు సీరియస్గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. మనకు ఒక ఆడియో వచ్చింది బయటికి. చంద్రబాబు నాయుడు మంత్రి సుభాష్, రామచంద్రాపురం ఎమ్మెల్యేగా ఉండి కొత్తగానే మంత్రి అయిన సుభాష్ని ఆయన వార్ను కూడా చేశారు. మంత్రి అయ్యి ఉండి ఇంకా బాధ్యతగా ఉండాలి, తొలిసారి మంత్రి అయ్యావు, ఎంతో మంచి అవకాశం వచ్చింది, సభ్యత్వ నమోదులో ఎందుకు లీస్ట్లో ఉన్నామంటూ కూడా ఆయన చాలా సీరియస్గా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. యాక్చువల్గా మనం చూసినట్లయితే ఎవరైనా అలాంటి టార్గెట్స్ ఇస్తారు. సభ్యత్వం నమోదు యాక్చువల్ మంత్రికి సంబంధం లేకపోయినా పార్టీ పరంగా చూస్తే ఆయన వార్న్ చేయడం జరిగింది ఎమ్మెల్యే కాబట్టి ముందు. సో అలా ఎవరైనా సరే అలాంటి టార్గెట్స్ ఇస్తారు. లేకుంటే సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ శాఖ మీద పట్టు పెంచుకోవడం, ఆ శాఖ తరపున ఎంత ఎఫెక్టివ్గా కొడాలని పనిచేశారని ఒక పేరు తెచ్చుకోవడం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఇవాళ ఎంతసేపు చంద్రబాబు నాయుడుని తిట్టారు, ఎంతసేపు లోకేష్ని తిట్టారు, ఎంతసేపు పవన్ కళ్యాణ్ తిట్టారు అనేది ఒక టార్గెట్గా ఉండేది. పేర్ని నాని ఏమో పవన్ కళ్యాణ్ తిడతానికి కేటాయించారు, పేర్ని నానిని అంబటి రాంబాబుని, కొడాలి నానిని వంశీ లాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడిని తిడతానికి కేటాయించారు, రోజనేమో లోకేష్ని తిడతానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తిడతానికి కేటాయించారు. అలా వీళ్ళందరికీ కూడా డిఫరెంట్ జాబ్స్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. తమ జాబ్స్ని, తమ శాఖలను వదిలేసి తమ జాబ్స్ని మాత్రం పర్ఫెక్ట్గా అక్యుములేట్ చేశారు వాళ్ళు.
తమ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ కన్నా నిజాన్ని కూడా మర్చిపోయారు వాళ్ళు. ఎప్పుడు కూడా ప్రెస్ మీట్కి వచ్చి రోజు వారంలో 5-6 రోజులు వీళ్ళు ప్రెస్ మీట్లు ఉండేవి. డే 1 నుంచి కూడా ఇదే భాగవతం నడుస్తూ ఉండేది. కొడాలి నాని వీడికి అతీతమేమీ కాదు. ఇక కొడాలి నానిని ఆ స్థాయిలో అట్లా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా కంట్రోల్ చేయలేదు. కొడాలి నాని నా సన్నిహితుడు అంటూ కూడా ఇంకా చాలా మాట్లాడేవాళ్ళు ఆయన్ని. అలా టార్గెట్ చేస్తూ వచ్చారు. తన మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెట్టినా బట్ కొన్ని రోజులు మాత్రం ఆయన కామ్గా ఉన్నారు. అసలు ఒక దశలో టికెట్ ఇస్తారా లేదా అన్న చర్చ కూడా జరిగింది. అయినా సరే కొడాలి నాని ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయడం జరిగింది. ఇక ఒక దశలో మనం చూస్తే చంద్రబాబు నాయుడు గెలిస్తే, అది కూడా ఎలక్షన్ అయిపోయి ఇంక రిజల్ట్ వస్తుంది కొద్ది రోజుల్లో అనగా, చంద్రబాబు నాయుడిని గెలిస్తే ఆయన బూట్లు పాలిష్ చేస్తాను, ఆయన బూట్లు నాగుతాను అంటూ కూడా చాలా ఘోరంగా మాట్లాడారు. ఆయన కుక్కలాగా ఆయన బూట్లు పాలిష్ చేస్తాను, ఆయన కాళ్ళ దగ్గరే పడి ఉంటానంటూ కూడా మాట్లాడారు. కొడాలి నాని ఓడిపోయిన తర్వాత మొన్న కొడాలి నాని ఈడ్చిపెడితే, అది కూడా ఈరోజు వెన్నిగళ్ల రాము లాంటి కొడాలి నానితో పోలిస్తే రాజకీయంగా అన్ని విషయాల్లో అనుభవం తక్కువే అతనికి. అలా అది కూడా యూఎస్ నుంచి వచ్చి చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక బేస్ ఏర్పాటు చేసుకున్నారు ఆయన గుడివాళ్ళు. అలాంటి వెన్నిగళ్ల రాము చేతిలో ఓడిపోవడం అనేది ఇంకా ఒక పెద్ద డిజాస్టర్ అనుకోవాలి కొడాలి నానికి. మామూలుగా ఓడిపోవడం అగేంత అయితే సీనియర్ నేతల చేతిలో, అలాంటి వెన్నిగళ్ల రాము చేతిలో ఓడిపోయినారు ఈ రోజున. ఓడిపోయిన పరిస్థితుల్లో కొన్ని రోజులు సైలెంట్ అయ్యారు. సో లోకల్గా ఉన్న ఆయన ఆక్రమించిన వాటన్నిటినీ కూడా వెన్నిగళ్ల రాము లాంటి వాళ్ళు వాటిని విడిపిస్తూ ఈ రోజున ఒక పార్టీని మళ్ళీ లైమ్ లైట్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీలోకి వెళ్ళిన టీడీపీ క్యాడర్ను కూడా తిరిగి వాళ్ళతో చర్చలు జరుపుతూ వాళ్ళందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది వెన్నిగళ్ల రాము వైపు నుంచి. ఇక కొడాలి నాని మీద కూడా ఆ స్థాయిలో కేసులు పడుతూ ఉంటే ఈరోజు బూట్లు పాలిష్ చేయి చంద్రబాబు అంటూ కూడా ఫ్లెక్సీలు కూడా కడుతూ ఉన్నారు ఆయన ఇంటి చుట్టూరు. ఇక పూర్తిగా సైలెంట్ అయిపోయిన పరిస్థితుల్లో ఇటీవల మళ్ళా నోరు తెరుస్తూ ఉన్నారు. ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికే కొడాలి నానిని తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఇదే సమయంలో ఈరోజు కొడాలి నానికి సంబంధించి వైజాగ్లో కేసు బుక్ అయింది. రేపో మాపో కొడాలి నాని అరెస్ట్ అనే ప్రచారం అయితే జరుగుతోంది, ఖాయమైపోతుంది అనేది. ఆయన కూడా ఓచలు లెక్క పెట్టాల్సిందే అనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో కొడాలి నాని మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక కేసు పడిన తర్వాత ఈరోజు మరో 10 కేసులు పెట్టేందుకు కూడా టీడీపీ క్యాడర్, జనసేన క్యాడర్ సిద్ధమవుతూ వస్తుంది. ఇక మన గుడివాడిని ఎలాగైతే కాసనోవా కేంద్రంగా మార్చాడు, ఎలాగైతే టీడీపీ శ్రేణుల మీద దాడి చేయించాడు కూడా అందరికీ తెలుసు. ఇలాంటివి చెప్పుకుంటే వేలు ఉన్నాయి. సో ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో తానున్న సిచ్యువేషన్లో తనకు ఆరోగ్యం కూడా బాగాలేదు, నేను కేసుల్ని ఫేస్ చేసే సిచ్యువేషన్లో లేను అని కూడా కొడాలి నాని టీడీపీ నేతలతో రాయబారం నడిపిస్తున్నారని చర్చ జరుగుతోంది. విజయవాడ టీడీపీ నేతలతో కొడాలి నాని కొంతమందితో మంచి సంబంధాలే ఉన్నాయి. అలాంటి టీడీపీ నేతలతో ఆయన చర్చలు జరిపిస్తూ ఉన్నారు. అటు చంద్రబాబు నాయుడుతో రాయబారం జరిపేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారన్న చర్చ అయితే ఉంది. ఇటు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ సహకారం తీసుకుందామన్నా జూనియర్ ఎన్టీఆర్ కూడా వీళ్ళని కాపాడే సిచ్యువేషన్లో అయితే లేరనుకోవాలి. ఆయన పరిస్థితి ఒక అగమ్యగోచరంగా ఉంది ఈ రోజున. సో అలాంటి సిచ్యువేషన్లో కొడాలి నాని రాయబారానికి ఈరోజు అంతగా కూటమి ప్రభుత్వం కరిగిపోయే సిచ్యువేషన్లో అయితే లేదు. అందుకే కాపాడని మహాప్రభు అన్న విధంగా ఆయన ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తాను ఎలా బయటికి రావాలి, తాను ఎలానే ఫేస్ చేయాలి కుటుంబ ప్రభుత్వాన్ని సిచ్యువేషన్లో పాపం ఆయన పూర్తిగా బిజీ అయి ఉన్నప్పుడు ఈరోజు కొడాలి నానినా, వంశీనా వీళ్ళందరినీ కూడా కాపాడుకొని దాన్ని వెనక్కి తీసుకెళ్లే సిచ్యువేషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి లేరు. అందుకే ఎటు చూసినా కొడాలి నాని లాంటి వాళ్ళకి ఒక అంధకారమే కనిపిస్తోంది. సో ఇప్పుడు ఊచలు లెక్క పెట్టాల్సిన సమయం దగ్గర పడుతున్న సిచ్యువేషన్లో నన్ను కాపాడని మహాప్రభు అంటూ కూడా కొడాలి నాని బెంబేలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన సన్నిహితులు ఇదే మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ రోజున. సో ఓవరాల్గా మరి కొడాలి నానిని సేవ్ చేసేందుకు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తారు, కొడాలి నాని మీద ఆ స్థాయిలో కూటమి ప్రభుత్వం నిజంగా కన్సర్న్ చూపించే ప్రయత్నం చేస్తుందా, కేసుల విషయంలో అంతే సీరియస్గా వెళ్తుందా అన్నది కూడా ఇంకొద్ది రోజుల్లో స్పష్టత రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.